అందరి కళ్ళెదురుగుండా ఒక టీవీ కెమెరా పెట్టుకుని, మోడీ, ట్రంప్ చొక్కా పట్టుకుని, "ఏరా బాడుకో ఏంట్రా మొన్న మా వాళ్ళని చంపేసావంట, మీ సైన్యం చంపేసిందంట, నిద్రపోతున్నావు నువ్వు. నువ్వే చెప్పావంట కదరా! నీ సంగతి తేలుస్తాను తపా తపా 4 కొట్టి, సినిమాలో చూపెట్టినట్టు డొక్కల్లో కొట్టి, పక్క ట్రంప్ అవతలకి ఎగిరి పడిపోయి, ఆ పైన లెగిసి బాబు నీ కాళ్ళు పట్టుకుంటా అని మోడీని అడిగితే అప్పుడు సాటిస్ఫై అవుతారు మన దేశంలో ఉన్నటువంటి మోడీ వ్యతిరేకోన్మాదులు. మోడీ వ్యతిరేకోన్మాదులు. ఇప్పటిదాకా ఉన్మాదుల్ని చూసాం. మోడీ వ్యతిరేక ఉన్మాదం దేశం మీదన ఏడుపు కిందకి మారిపోయింది. అలాగే సంస్కృతి మీదన దాడి కిందకి మారిపోయింది. అదొక విచిత్ర భావజాలం. మోడీ వ్యతిరేకోన్మాదులు చేస్తున్నటువంటి తాజా లొంగిపోయాడు. ఇప్పుడు అదే ట్రంప్ మోడీ ఉన్నంత వరకు నేను అమెరికా భారతదేశాన్ని ఆదుకుంటది. మోడీ దిగిపోతే నేను చెప్పలేనన్నాడు. ఇప్పుడు అది కూడా మోడీనే చెప్పించి ఉంటాడా ట్రంప్‌తో? రాహుల్ గాంధీని ఎలక్షన్‌లో రానీయకుండా ఉండటం కోసం చెప్పించాడంటారా? బేసిక్ కాన్సెప్ట్ ఒకటే. నరేంద్ర మోడీ అనేవాడు మొండోడు. వాణిజ్య ఒప్పందానికి అన్ని దేశాలు అమెరికా దగ్గరికి పరుగులు పెట్టుకెళ్ళి, వాడు ఏ షరతులు పెడితే ఆ షరతులకు ఒప్పుకొని చేసుకుంటుంటే, ఈ రోజు వరకు మోడీ షరతుకు ఒప్పుకోలేదు. ఏంటంటే భారత ప్రయోజనాలు ముఖ్యమన్నాడు. అందుకని మళ్ళీ తాజాగా కూడా మంచి బేరగాడు, కఠినమైన బేరగాడు అని చెప్పుకొచ్చాడు. ఎస్, కఠిన బేరం తన కోసం చేసుకోడు, దేశం కోసం అని కూడా చెప్పుకొచ్చాడు. ట్రంప్ నోట్లో నుంచి మోడీ గురించి వచ్చిన మాట. ట్రంప్ను కూడా మేనేజ్ చేశాడని ఎవడన్నంటే గనక మరి వాడిని మనిషి అనాలో, పశువు అనాలో, జూలో పెట్టాల్సిన వాళ్ళని ఏమైనా మాట్లాడుకోవచ్చు. జూ కూడా కాదు, ఎగ్జిబిషన్లో పెట్టాలి అట్లాంటి బుర్రలో. ఏబోతే బేసిక్ కాన్సెప్ట్ ఒకటే. ట్రంప్ని నమ్మే అంత పిచ్చోడు మోడీ కాదు, నాలాంటి వాళ్ళు వివరం కాదు. ట్రంప్ అనేటటువంటి వాడు అసందిగ్ధ జీవి. తనకు ఒక సందిగ్ధం ఎప్పుడు, అతనిలో ఎప్పుడూ కూడా ఒక క్లారిటీ ఉండదు. అట్లాంటోడు నమ్మేసి భారతదేశం ఏం లేదు. రేపు మళ్ళీ పాకిస్తాన్కి అనగా నిలబడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నియంత్రించాలో తెలిసినోడు మోడీ అన్నది మరోసారి నిరూపించుకున్నాడు.